హలో బుజ్జి, వెల్కమ్ బ్యాక్ టు జల్సాపీడియా. ఈరోజు చెప్పబోయే వెబ్ సిరీస్‌లు కొన్ని వైరల్ అయ్యాయి. ఇంకొన్ని వైరల్ అవ్వబోతున్నాయి. అలా వైరల్ అవ్వబోయే వెబ్ సిరీస్‌లు హాఫ్ మూవీ నాలెడ్జ్ ఉన్న మీ ఫ్రెండ్ గాడొచ్చి మీకు చెప్పక ముందే, మీరే ఆ వెబ్ సిరీస్ చూసేసి మీ ఫ్రెండ్ గాడికి చెప్పేయండి. లేదా వాడొచ్చి చెప్తే చూసేసానులేవో అనేసేయండి. సో లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో 7 బెస్ట్ వెబ్ సిరీస్ ఇన్ తెలుగు. ముందుగా వైరల్ అయిన వెబ్ సిరీస్ ఏంటనేది చూద్దాం. నెంబర్ 7 మెర్సీ ఫర్ నన్. ఈచ్ ఎపిసోడ్ 45 మినిట్స్‌తో 7 ఎపిసోడ్స్ ఉండే ఈ నాయిర్ ఫిక్షన్ సిరీస్ రివెంజ్ యాక్షన్ సిరీస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతది. తన బ్రదర్‌ని చంపిన గ్యాంగ్ మీద హీరో రివెంజ్ ఎలా తీర్చుకున్నాడు అనేది ప్లాట్. ప్లాట్ ఇంతే, కానీ ఆ యాక్షన్ సీక్వెన్సెస్, ఆ బ్లడ్ మాత్రం వేరే లెవెల్ ఊర్రా మాస్ అంతే. 'జాన్ విక్' మూవీని ఒక వెబ్ సిరీస్‌లో తీస్తే ఎలా ఉంటదో అలా ఉంటది ఈ సీరీస్. మీకు 'జాన్ విక్' మూవీ ఇష్టమైతే అస్సలు మిస్ అవ్వకండి. మీకు ఫుల్ మీల్స్ పెట్టేస్తది ఈ సీరీస్. ఫస్ట్ 2 ఎపిసోడ్స్ నార్మల్‌గా ఉన్నా, థర్డ్, ఫోర్త్ అండ్ సెవెంత్ టాప్ ఉంటాయి. మై ఫేవరెట్. ఫ్యామిలీ వాచబుల్, స్ట్రీమింగ్ ఆన్ నెట్‌ఫ్లిక్స్ ఇన్ తెలుగు. నెంబర్ 6 వీక్ హీరో. ఈచ్ ఎపిసోడ్ 40 మినిట్స్‌తో 8 ఎపిసోడ్స్‌తో 2 సీజన్స్ ఉండే ఈ కొరియన్ వెబ్ సిరీస్ యాక్షన్ లవర్స్‌కి అడ్రినల్ రష్ ఇచ్చి పిచ్చి పిచ్చిగా కిక్కిస్తది. మన హీరో గాడు వీకెస్ట్ వాడిని క్లాస్‌లో అందరూ గెలుకుతా ఉంటారు. అప్పుడు వాడు ఏం చేశాడు? అంతే స్టోరీ. కానీ వాడు చేసేవి చూస్తే సచ్చుకుంటాం. నోరెళ్ళబెట్టేస్తాం. ఊహకు కూడా అందవు వాడు ఏం చేస్తాడో. అలా ఉంటది. సో, ఇవన్నీ చూడాలి అంటే వాచ్ ది సీరీస్. ఫస్ట్ ఎపిసోడ్ ఫస్ట్ షాట్ నుండెళ్ళే మిమ్మల్ని హుక్ చేసి పడేస్తది. వాచ్ ఇట్. అడల్ట్ కంటెంట్ ఏముండదు. ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ నెట్‌ఫ్లిక్స్ వర్త్ వాచ్ కాబట్టి చెప్తున్నా. ఇదొకటే తెలుగు లేదు. మిగతాయన్నీ తెలుగులో ఉన్నాయి. సో, లాంగ్వేజ్‌తో పని లేదు. మాకు ఆ కిక్ కావాలి అంటారా? అన్నీ ఆపేసి వాచ్ దిస్ సీరీస్. నెంబర్ 5 ఎయిర్. ఈచ్ ఎపిసోడ్ 30-40 మినిట్స్‌తో 7 ఎపిసోడ్స్ ఉండే ఈ టీన్ వెబ్ సిరీస్ ఫీల్ గుడ్ సీరీస్, కామెడీ సీరీస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ముగ్గురు ఫ్రెండ్స్ ఇంటర్‌లో జాయిన్ అయ్యాక ఏం చేశారనేది ప్లాట్. ఫస్ట్ 4 ఎపిసోడ్స్ చాలా బావుంటాయి. అండ్ నెక్స్ట్ 2 ఎపిసోడ్ ఫ్లాట్‌గా ఉన్నా మళ్ళీ క్లైమాక్స్ చాలా బావుంటది. బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ సీన్స్‌ని చాలా ఎన్హాన్స్ చేశాయని చెప్పాలి. ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ ఈటీవీ ఇన్ తెలుగు. ఇక ఇప్పుడు వైరల్ అవ్వబోయే వెబ్ సిరీస్ చెప్తాను. అస్సలు మిస్ అవ్వకండి. వీడియోని అస్సలు స్కిప్ చేయకండి. నెంబర్ 4 బెట్. ఈచ్ ఎపిసోడ్ 30-40 మినిట్స్‌తో 10 ఎపిసోడ్స్ ఉండే ఈ డ్రామా సీరీస్, టీన్ సీరీస్, థ్రిల్లర్ సీరీస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఈ సీరీస్ వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ పాపులర్ యానిమే అయిన 'కాకెగురు' అనే యానిమే సీరీస్‌ని మోషన్ పిక్చర్‌లా తీశారు. యుమికో అనే ఒక మిస్టీరియస్ అమ్మాయి చుట్టూ తిరిగే స్టోరీ ఇది. తను ఒక కాలేజ్‌లో జాయిన్ అవుతది. ఆ తర్వాత ఏమైంది? అసలు తను అదే కాలేజ్‌లో ఎందుకు వెళ్ళాలనుకుంది? అసలు తన ఎవరు? తన పాస్ట్ ఏంటనేది ప్లాట్. ఈ సీరీస్ నాకు బాగా నచ్చింది ఆ స్క్రీన్ ప్లే. చాలా ఫాస్ట్ కట్స్ ఉంటాయి. అండ్ థ్రిల్లింగ్‌గా ఉంటది. అండ్ మనకి తెలిసిన గేమ్సే ఆడుతున్నా, ఆ గేమ్స్‌లో జరిగే డ్రామా చాలా ఇంటెన్స్‌గా అనిపిస్తది. నెక్స్ట్ ఎపిసోడ్ చూసేలా చేస్తది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే, ఇంటిమేట్ సీన్స్ ఏముండవు. బట్ ఇంటిమేట్ కోసం ట్రై చేసేలా సీన్స్ ఉంటాయి. అదోకే అనుకుంటే చూడొచ్చు. ప్రాబ్లమ్ ఏముండదు. స్ట్రీమింగ్ ఆన్ నెట్‌ఫ్లిక్స్ ఇన్ తెలుగు. నెంబర్ 3 అయ్యనమానే. ఈచ్ ఎపిసోడ్ జస్ట్ 18 మినిట్స్‌తో 6 ఎపిసోడ్స్ ఉండే ఈ మిస్టరీ వెబ్ సిరీస్ థ్రిల్లర్ లవర్స్‌కి, సైకలాజికల్ మూవీస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతది. కొత్తగా పెళ్ళై అత్తగారింటికి వెళ్ళిన హీరోయిన్‌కి తెలిసిన నిజాలేంటి, డార్క్ సీక్రెట్స్ ఏంటి, అక్కడికెళ్ళాక జరిగిన మిస్టీరియస్ థింగ్స్ ఏంటి అనేది స్టోరీ. ప్రతి ఎపిసోడ్ ఒక్కో డార్క్ సీక్రెట్‌ని చెప్పడం, ప్రతి ఎపిసోడ్‌ని నెక్స్ట్ ఎపిసోడ్ చూసేలా మిస్టరీ బిల్డ్ చేయడం అండ్ దానికి తగ్గ బీజీఎం. హైలైట్ అంతే సీరీస్‌లో. ఫస్ట్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ ఆర్ మై ఫేవరెట్ ఎపిసోడ్స్. ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ జీ5 ఇన్ తెలుగు. నెంబర్ 2 బ్లాక్, వైట్ అండ్ గ్రే లవ్ కిల్స్. ఈచ్ ఎపిసోడ్ 30-40 మినిట్స్‌తో 6 ఎపిసోడ్స్ ఉండే ఈ థ్రిల్లర్ వెబ్ సిరీస్ యూనిక్ కాన్సెప్ట్ సిరీస్, సెమీ డాక్యుమెంటరీ సిరీస్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఒక పొలిటీషియన్ దగ్గర డ్రైవర్‌లా చేసే అతని కొడుకు ముగ్గురి మర్డర్ చేశారు అని చెప్పేసి ఆరోపణలు ఎదుర్కొంటాడు. గ్రే అనే ఒక జర్నలిస్ట్ అది నిజమా కాదా అని ఇన్వెస్టిగేట్ చేస్తాడు. అసలు ఆ మర్డర్స్ ఎవరు చేశారు? నిజాలేంటనేది ప్లాట్. ఇది చూసేంత సేపు మొత్తం నిజంగా ఈ మర్డర్ గురించి మనం టీవీలో చూస్తున్నట్టు, మన టైమ్‌లైన్‌లోనే మనం ఫాలో అవుతున్న ఫీలింగ్ వస్తది. అండ్ ఎట్ ఎ టైమ్ ఒక హై ఇంటెన్స్ మిస్టరీ థ్రిల్లర్ మూవీ చూసినట్టు ఉంటది. ఫ్యామిలీతో చూడొచ్చా అంటే నో. కిసెస్ అయిన రొమాంటిక్, ఇంటిమేట్ సీన్స్ ఉంటాయి. లేదు బాగుందంటున్నావు, స్కిప్ చేసైనా చూస్తాము అంటే ఫస్ట్ ఎపిసోడ్‌లో 18 మినిట్స్ దగ్గర ఒకటి, ఎపిసోడ్ 2లో 5-6 మినిట్స్ దగ్గర ఒకటి, ఎపిసోడ్ 4లో 37 మినిట్స్ దగ్గర ఒకటి, ఎపిసోడ్ 5లో 28 మినిట్స్ దగ్గర ఒకటి. ఇవి స్కిప్ చేస్తే యూ కెన్ వాచ్ హ్యాపీలీ. స్ట్రీమింగ్ ఆన్ సోనీ లివ్ ఇన్ తెలుగు. అండ్ ఫైనల్లీ నెంబర్ 1 ఈచ్ ఎపిసోడ్ 50-60 మినిట్స్‌తో 8 ఎపిసోడ్స్ ఉండే ఈ ట్రూ స్టోరీ వెబ్ సిరీస్
క్రైమ్ డ్రామా, క్రైమ్ ఇన్వెస్టిగేషన్స్ నచ్చే వాళ్ళకి బాగా నచ్చుతుంది. ఈ స్టోరీ అంతా రాజీవ్ గాంధీ డెత్ మిస్టరీ, ఎవరు చంపారు, ఎందుకు చేశారనే దాని చుట్టూ తిరుగుతది. ఈ సీరీస్ స్టార్ట్ చేసే ముందు ఏముంటదిలే మనకు తెలిసింది, మనం చాలా సార్లు న్యూస్‌లో చూసిందే, మనం బుక్‌లో చదివిందే ఉంటది గదా! అని అనుకున్నా. బట్ ఒక్కసారి వెబ్ సీరీస్ చూడడం స్టార్ట్ చేశాక మైండ్ బ్లో అయింది. అసలు ఇప్పటి వరకు మనకు బయట ఎవ్వరికీ తెలియని నిజాలు ఈ సీరీస్‌లో మనకు జెప్పారు. చాలా స్టెప్ ఏసారు. సో, వీటి గురించి నెక్స్ట్ కాంట్రోవర్సీస్, కాన్సిక్వెన్సెస్ కూడా చాలా అయ్యే ఛాన్సెస్ గూడా ఉన్నాయి. సో, అలాంటి డార్క్ సీక్రెట్స్ అవన్నీ మీకు తెలియాలి అంటే వాచ్ దిస్ ఈస్ ఏదైనా నార్మల్‌గా అట్టిట్లా ఇట్లా ఉంటదని గూడా అనుకోకండి. ఒక్కసారి ఇలా స్టార్ట్ చేస్తే బింజ్ వాచ్ చేసేదాకా వదిలిపెట్టరు. అంత బాగుంటది. సో, ఫ్యామిలీతో హాయిగా చూడొచ్చు. స్ట్రీమింగ్ ఆన్ సోనీ లివ్ ఇన్ తెలుగు. దట్స్ ఇట్ గైస్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసేసి సబ్స్క్రైబ్ చేయండి. గైస్ 100కి చాలా దగ్గరలో ఉన్నాం. సబ్స్క్రైబ్ చేసేసి మీ ఫ్రెండ్స్‌కి ఎవరికైనా ఇలాంటి మనలాంటి మూవీ నాలెడ్జ్ అండ్ మనలాంటి మూవీ లవర్స్ ఉన్నారు అంటే వాళ్ళకి షేర్ చేయండి. ఒక 10 మందికి తెలిసేలా చేయండి. మన ఛానెల్‌ని 100కే అయ్యేలా చేయండి. లాగింగ్ ఔట్ జల్సా పీడియా.